Welcome to Bhushan Academy and welcome to 100 Days Guidance Program. Today's discussion point is winners revision tips, and today day 89 and our target is 5000 selections from the upcoming notifications. రైట్, మనము లాస్ట్ క్లాస్ వరకు 88th క్లాస్ వరకు దాదాపుగా 17 సబ్జెక్టులకు సంబంధించినటువంటి రెఫరెన్స్ సోర్సెస్, అదేవిధంగా 17 సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్ అండ్ కంటెంట్, 17 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ని చాలా పరిపూర్ణంగా నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి 2 క్లాసులకు ఒకసారి రివిజన్ టెక్నిక్స్, మెమరీ టెక్నిక్స్, స్టడీ టెక్నిక్స్, తర్వాత మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఎగ్జామినేషన్ టెక్నిక్స్, విన్నర్స్ టిప్స్ లాంటి చాలా విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటున్నాము. ఈరోజు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ది, విన్నర్స్ రివిజన్ టిప్స్. అంటే గెలిచినటువంటి వాళ్ళు, పోటీ పరీక్షల్లో విజేతలైనటువంటి వ్యక్తులు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, ఏదో ఒక ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వటమో లేదా నోట్బుక్స్తోని ఒక నోట్స్ రాసుకోవడము, దాన్ని రివిజన్ చేయడము, ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ చేయడం, అందరు ఇదే చేస్తున్నారు. మరి కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమందికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, ఇక్కడ మీరు నేర్చుకునే దగ్గర నుంచి పొరపాటుకు సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నది, రాంగ్ ఫౌండేషన్ జరుగుతుంది. ఎప్పటి నుంచి? మీరు నేర్చుకునే దశ నుంచి. అవన్నీ కూడా మనం గతంలో క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే నేర్చుకునేటప్పుడే సరిగ్గా నేర్చుకోవాలి, నోట్స్ రాసుకునేటప్పుడే సరిగ్గా నోట్స్ రాసుకోవాలి. మరి నోట్స్ రాసుకోవడం ఎట్లా క్లాసెస్ చేసినాము, ఇంకా ముందు కూడా క్లాసెస్ చెప్తాను నేను. తర్వాత అదేవిధంగా రివిజన్ టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రివిజన్ లేకనే చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ మీకు చెప్తాను. మీరు పోటీ పరీక్షలో ఉన్నంతకాలం గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే, ఇది ప్రతిరోజు నేను అనుసరించే టెక్నిక్. దాదాపు ఇన్ని రకాల పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కారణమైనటువంటి టెక్నిక్ ఏంటంటే, ఇది డైలీ రివిజన్ టెక్నిక్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్, డైలీ రివిజన్ టెక్నిక్. డైలీ రివిజన్ టెక్నిక్. ఈ యొక్క టిప్పు మిమ్మల్ని టాపర్గా నిలుపుతుంది. టాప్ ఒకటే ర్యాంక్ వస్తుంది మీకు 100%. ఎట్లా వస్తుంది అంటే, ఈరోజు మీరు 4 గంటలు చదివిరా, 6 గంటలు చదివిరా, 8 గంటలు చదివిరా సంబంధం లేదు. ఎంత నోట్స్ రాసుకున్నా సంబంధం లేదు. ఈ రోజు అంతా చదివినటువంటిది తప్పనిసరిగా మళ్ళీ ఈరోజు నైటో లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్ మీరు కనుక రివిజన్ చేసినట్టయితే మీకు తప్పనిసరిగా గుర్తుంటుంది. ఇది డైలీ రివిజన్ టెక్నిక్ ఉన్నటువంటి పవర్. ఇట్లా నువ్వు ఒకరోజు రివిజన్ వాయిదా ఇస్తే ఏం జరుగుతుందంటే, ఒకరోజు 8 గంటలు చదువుతావు, దాదాపు గంటకు ఒక 2 పేజీల చొప్పున ఒక 15 పేజీల నోట్స్ రాసుకుంటావు. ఈ 15 పేజీల నోట్స్ రివిజన్ చేయాలి. ఏం జరుగుతుంది, రేపు మళ్ళీ 15 పేజీల నోట్స్ ఉంటుంది. అంటే ఒక గంటలో రివిజన్ చేయాల్సింది రేపటికి 2 గంటలు అవుతుంది. ఇట్లా బర్డెన్ పెరిగి మనకు అసలు ఎగ్జామ్స్ అంటేనే విరక్తి వస్తుంది. కాబట్టి డైలీ రివిజన్ టెక్నిక్ మించినటువంటి సీక్రెట్ విన్నర్స్ది ఇంకొకటి లేదు. నెక్స్ట్, ఈ డైలీ రివిజన్ టెక్నిక్స్ తర్వాత రివిజన్ నేను ఏం చేయాలని చెప్పినానంటే, రివిజన్ చాలా సందర్భాల్లో 4 times రివిజన్ చేయాలి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా 4 times రివిజన్ చేయాలి. ఎప్పుడు రివిజన్ చేయాలి 4 times అంటే, ఒక సబ్జెక్ట్ని తీసుకున్నావు నువ్వు, ఉదాహరణకు తెలంగాణకు సంబంధించినటువంటి జియోగ్రఫీ, తెలంగాణ భూగోళ శాస్త్రంలో నదులకు సంబంధించి ఒక 4 వీడియోస్ నువ్వు చూసినావు. నదులకు సంబంధించి ఒక అవగాహన వచ్చింది. ఒక్కొక్కటి 15-20 నిమిషాల వీడియో చూసినావు. ఒక 2 పేజీల నోట్స్ నువ్వు రాసుకున్నావు, అయిపోయింది. అంటే నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్నావు ఒకటి, లర్నింగ్ స్టేజ్లో ఒకటి, రైటింగ్ స్టేజ్లో ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇమ్మీడియట్ రివిజన్ చేయాలి. ఇమ్మీడియట్ రివిజన్ అంటే నేర్చుకున్నావు, అయిపోయింది, ఇంకా నాకు ఇది జ్ఞాపకం ఉందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక గంట కాగానే సగం మర్చిపోతుంది, దాంట్లో ఒక రోజు కాగానే 80% మర్చిపోతుంది. ఇది నేను చెప్పినటువంటిది కాదు, ప్రముఖ అమెరికన్ సైకాలజిస్ట్ అయినటువంటి ఎబ్బింగ్ హాస్ చెప్పినటువంటిది. సైకాలజీ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా తెలిసింది, ఎబ్బింగ్ హాస్ పేరు తెలిసే ఉంటుంది. వారు చెప్పినటువంటిది ఏంటంటే, ఒక గంట గడిచిన తర్వాత మనం చూసిన దానిలో, విన్న దానిలో, చదివిన దానిలో 50% మర్చిపోతాం, ఒక రోజు కాగానే 80% మర్చిపోతాం. అందుకే నేను ఏమంటున్నా అంటే, నువ్వు సబ్జెక్టు వీడియోస్ విన్నావు, నోట్స్ రాసుకున్నావు, వెంటనే రివిజన్ చేయమంటున్నావు. దీన్ని ఇమ్మీడియట్ రివిజన్ అంటాము. ఈ ఇమ్మీడియట్ రివిజన్ అంతా అయిపోయిన తర్వాత, అంటే 4 సబ్జెక్టులు తీసుకున్నావు, 4 ఇమ్మీడియట్ రివిజన్ అయిపోయింది. నెక్స్ట్ నువ్వు టెస్టులు రాసుకున్నావు. తర్వాత పడుకోవడానికంటే ముందు లేదా రేపు తెల్లవారు లేచిన వెంటనే రేపు చేస్తే దాన్ని ఏమంటారు అంటే డైలీ రివిజన్ అంటారు. ప్రతిరోజు రివిజన్ చేయాలి. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు రివిజన్ చేయాలి. సబ్జెక్ట్ నేర్చుకున్న వెంటనే రివిజన్ చేయాలి, ఏ రోజు ఆ రోజు రివిజన్ చేయాలి. తర్వాత ఒక గంటనే, ఒక 1 or 2 hours పడుతుంది, టైం ఎక్కువ పట్టదు. నెక్స్ట్
వీక్లీ రివిజన్, ఇది కూడా చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాను నేను. వీక్లీ రివిజన్ వారానికి ఒకసారి, ఒక వారం మొత్తంలో సండేనో ఏదో ఒక రోజు కేటాయించుకొని ఆ వారం 6 రోజుల్లో నేర్చుకున్నటువంటి విషయాలు రోజు ఒక 10 పేజీలు మీకు రివిజన్ ఉంటే వారంలో దాదాపు 60-70 పేజీల నోట్స్ ఉంటుంది. దాన్ని రివిజన్ చేయడానికి ఒక 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఆ వీక్లీ రివిజన్ చేయండి. తర్వాత మంత్లీ రివిజన్, నెలకు ఒకసారి అన్ని సబ్జెక్టులు రివైజ్ చేయండి. అప్పుడు దాదాపు ఒక 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది మీకు రివిజన్ చేయడానికి. అంటే నెలలో దాదాపు ఒక డే, ఒక హాఫ్ డే పడుతుంది. ఈ 4 టైమ్స్ రివిజన్ టెక్నిక్ అనేటువంటిది ఏదైతే ఉందో, 4 టైమ్స్ రివిజన్ టెక్నిక్ ఏదైతే ఉందో, డైలీ రివిజన్ టెక్నిక్ ఎంత పవర్ఫుల్లో 4 టైమ్స్ రివిజన్ టెక్నిక్ అంతే పవర్ఫుల్. ఇవి రెండు తప్పనిసరి మీరు ఫాలో కావాలి. డైలీ నేను రివిజన్ చేస్తున్నాను, ఇంకా వీక్లీ రివిజన్ చేయ, మంత్లీ రివిజన్ చేయ, ఇమీడియట్ రివిజన్ చేయాలంటే కుదరదు. ఇమీడియట్ రివిజన్, డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్, ఇది ఒక స్టెప్. ప్రతిరోజు ఒక రివిజన్ అనేది స్టెప్. ఓకేనా? ఈ స్టెప్ దీనిలోనే ఇంక్లూడ్ అయింది. సో కంపల్సరీగా ఈ 4 రకాల రివిజన్స్ మీరు ప్రతి సబ్జెక్ట్ చేయవలసిందే, వేరే ఆప్షన్ లేదు. దీన్ని మనం ఏమంటున్నామంటే రివిజన్లో ఉండేటువంటి మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. తర్వాత మన దగ్గర రకరకాల నోట్స్లు ఉంటాయి. క్లాస్ రూమ్లో రాసుకున్న నోట్స్ క్లాస్ నోట్స్, అదేవిధంగా మనం షార్ట్గా రాసుకుంటాము షార్ట్ నోట్స్, తర్వాత అబ్రివేషన్స్తో రాసుకుంటాము, దాన్ని ఒక మైక్రో నోట్స్ అనొచ్చు. అదేవిధంగా మనము కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నోట్ చేసుకుంటాము, వాటిని స్టార్ మార్క్డ్ క్వశ్చన్స్ అంటాము, వాటికి సంబంధించిన నోట్స్. ఈ 4 రకాల నోట్స్ మీ దగ్గర రెడీగా ఉండాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే క్లాస్లో సార్ లెక్చర్ చెప్తుంటే లెక్చర్ వినకుండా నోట్స్ రాసుకున్నట్టు నోట్స్ని మనం ఒప్పుకోం. లెక్చర్ చెప్పిన తర్వాత నోట్స్ రాసుకోవాలి, అది క్లాస్ నోట్స్. అది తీసుకొని వచ్చుకొని నువ్వు షార్ట్గా రాసుకోవాలి షార్ట్ నోట్స్. ఆ షార్ట్ నోట్స్ని ఇంకా మైక్రో నోట్స్ అని చాలా చిన్నగా, అంటే ఒక పేజీ లోపలనే, ఒక చిన్న పేజీ లోపలనే 10 పేజీల మ్యాటర్ నీకు రావాలి. జస్ట్ ఒక ట్రీ లాగా, ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా వేసుకుంటే అన్ని బిట్స్ దాంట్లో రావాలి. అది మైక్రో నోట్స్ అంటాం. తర్వాత కొన్ని షార్ట్ మార్కుడు క్వశ్చన్స్, స్టార్ మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ని మీరు రివైజ్ చేసుకోవాలి. ఈ విధంగా రివిజన్ ఫాలో కావాలి. రివిజన్ ఫాలో అయ్యేటప్పుడు కొన్ని సూత్రాలు మనం పాటించాలి. మొదటిది ఏంటంటే రిమూవ్ అన్నెసెసరీ వర్డ్స్. అంటే మీ నోట్స్లో మీరు రాసుకునేటప్పుడు అది నెసెసరీ వర్డ్ అయి ఉంటుంది, బట్ రివిజన్ చేసేటప్పుడు అన్నెసెసరీ వర్డ్ అయి ఉంటుంది. కాబట్టి అట్లా అన్నెసెసరీ వర్డ్ అని ఉన్నప్పుడు అట్లాంటి పదాలను తీసేయాలి. రిమూవ్ అన్నెసెసరీ వర్డ్స్, అవసరం లేని పదాలను తీసేయండి. తర్వాత 80-20 రూల్ అప్లై చేయాలి. 80-20 రూల్ అంటే 80% క్వశ్చన్స్ 20% సిలబస్లో నుంచి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. అంటే ఆ 20% కాన్సెప్ట్స్ ఏంటి మీరు ఐడెంటిఫై చేయగలిగితే 80% క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇది రెండవ రూలు. మూడవది సెట్ డెడ్ లైన్స్. అంటే నీవు గడువు పెట్టుకోవాలి, ఈ రోజులోగా ఇంత చదువుకోవాలి, ఇంత రివిజన్ చేయాలి, ఈ వారంలో ఇంత రివిజన్ చేయాలి, ఈ నెలలో ఇంత రివిజన్ చేయాలి అని నువ్వు గైడ్ లైన్స్ పెట్టుకోవాలి, డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. తర్వాత రివైజ్ యువర్ ఓన్ నోట్స్ ఓన్లీ. నోట్స్ అంటే ఎవరిదో ఒకరు నోట్స్ తీసుకొచ్చి జిరాక్స్ చేసి చదవడం కాదు. నోట్స్ అంటే నీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకునేది నోట్స్, దాన్నే రివైజ్ చేయాలి, వేరే వాళ్ళ నోట్స్ కాదు. రివైజ్ యువర్ ఓన్ నోట్స్. ఆల్వేస్ యూజ్ ద హైలైటర్స్. నోట్స్ రాసుకున్నప్పుడు నోట్స్లో హైలైటర్స్ బ్లూ కలర్వి, రెడ్ కలర్వి, పింక్ కలర్వి, గ్రీన్ కలర్వి హైలైటర్స్ మనకు దొరుకుతాయి. వాటిని మనము నోట్స్లో దానికి వాక్యం రాసినప్పుడు దానికి ఇట్లా మనం అండర్లైన్ లాగా చేసుకుంటూ వెళ్ళాలి. హైలైటర్స్ని యూజ్ చేస్తే మనం రివైజ్ చేసేటప్పుడు ఆ కలర్లో ఉన్నటువంటి మ్యాటర్ మనకి ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రివైజ్ చేసేటప్పుడు విజువల్ లెర్నింగ్, అంటే మనసులో ఊహించుకుంటూ రివైజ్ చేయాలి. చేసినప్పుడు ఆ విషయం నీకు ఎల్లకాలం గుర్తుంటుంది. ఎందుకంటే నీవు ఇక్కడ రివైజ్ చేసేటువంటిదే రేపొద్దున ఎగ్జామ్లు వస్తే నీకు వెంటనే గుర్తు రావాలి. నువ్వు మళ్ళీ మర్చిపోయినావు, కింద ఆప్షన్ చూస్తే నాకు గుర్తొస్తుంది అని అంటే మాత్రం నువ్వు 100% ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతావు. అట్లా ఉండద్దు. నీ రివిజన్ ఎంత పవర్ఫుల్ ఉండాలంటే క్వశ్చన్ చూడగానే వెంటనే నీకు ఆప్షన్ చూడకపోయినా ఆన్సర్ బయటికి రావాలి. అంత పవర్ఫుల్ రివిజన్ చేయాలంటే ఇమ్మీడియట్ రివిజన్, డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్, అదేవిధంగా నీకు సంబంధించిన క్లాస్ నోట్స్ రివిజన్, షార్ట్ నోట్స్ రివిజన్, మైక్రో నోట్స్ రివిజన్, స్టార్ మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ రివిజన్ చేసుకోవాలి. తర్వాత అన్నెసెసరీ వర్డ్స్ రిమూవ్ చేయాలి. 80-20 రూల్ ఫాలో కావాలి. నీకంటూ నువ్వు డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. తర్వాత నీ యొక్క ఓన్ నోట్స్ని రివైజ్ చేయాలి. హైలైటర్స్ యూజ్ చేయడం వల్ల ఆ కలర్తోనే ఉన్నటువంటి విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటుంది. విజువల్గా లెర్నింగ్ చేసుకుంటూ నేను రివైజ్ చేసినట్టయితే నీకు ఈ విషయము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వెళ్ళిన ఎగ్జామ్ రూమ్లో వెంటనే గుర్తుకొస్తుంది. నువ్వు 100% టాప్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ నేను చెప్పినటువంటి విషయాలను మీరు ప్రతిరోజు జరిగేటువంటి రివిజన్లో ఫాలో అవుతూ, టెస్టులలో ఫాలో అవుతూ, దీని యొక్క ఫలితాలను చూసి
మీరు మీ యొక్క కోణంలో వీటిని అనుసరించి విజయం పొందాలని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.